సో ప్రాపర్గా మనకి ఓజీ ధూల్పేట్ స్టైల్ వినాయకులు అవుతున్నాయి. సో ఒక్కసారి లోపలికైతే వెళ్దాము. సో బిఫోర్ దాట్ ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి, ఎందుకంటే ఇందులో ప్రైజెస్ మాత్రం కనుక్కున్నా నేను. ప్రైజెస్ మాత్రం ఇని మాత్రం కన్ఫర్మ్గా షాక్ అయిపోయినా, ఎందుకంటే ఎంత రీజనబుల్ ప్రైస్ చెప్తున్నట్టు అన్న. సో ఈ వినాయకుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రాపర్లీ మనకి 7 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ ఉందంట. भाई क्या प्राइस बोल रहे इसका? సో గాయస్ విన్నారా, అన్నయ్య ప్రైస్ జస్ట్ 30. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చా వ్లాగ్స్. సో గైస్, ఆఫ్టర్ 1 వీక్ అప్డేట్ ఏంటంటే, సో మనమైతే బోనాల తర్వాత చూసినాం ధూల్పేట్. సో ఈరోజు అయితే మనం వచ్చేసాం ధూల్పేట్లో భవానీ ఆర్ట్స్. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రాపర్గా వినాయకులు ఎట్లాంటివి ఉన్నాయో సో ఇయర్ వెళ్ళి చెక్ చేద్దాం. సో గైస్ లెట్స్ గో. నా వెనకాల మీకైతే వినాయకుడు కనిపిస్తుండో సిట్టింగ్ పొజిషన్లో ఎంత క్యూట్ ఉన్నట్టు చూసుకోవచ్చు. సో వెనకాల వచ్చేసి మనకి ప్రాపర్ పూరి జగన్నాథ్ బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసింది విత్ 10 హ్యాండ్స్. సో బ్యాక్ డ్రాప్ మొత్తం కంప్లీట్ అనేది అయిపోయింది. సో వినాయకుడు కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిండు. జస్ట్ మనకి ధోతి వర్క్ అనేది ఉంది. సో సిట్టింగ్ పొజిషన్లో మనకి సింపుల్గా గణేశుడు మాత్రం ఏంటంటే, ఈ వినాయకుడిలో హైలైట్ ఏంటంటే ప్రాపర్గా మనకి జగన్నాథుడు. సో చూడొచ్చు ఆ హ్యాండ్స్, సో ఆ కలరింగ్ కూడా చూసుకోవచ్చు. ఆ చేతులకి అయితే పర్పుల్ కలర్ ఇచ్చింది కాబట్టి, సో దాంతో ఏంటంటే మనకి వెనకాల జగన్నాథ్ బ్యాక్ డ్రాప్ అనేది మంచిగా లేస్తుంది. సో అట్లనే మనకి ఆ జగన్నాథుని కిరీటం చూసుకోవచ్చు. ప్రాపర్లీ మనకి పైన వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ లో కిరీటం వచ్చేసి పక్కన అయితే నెమ్లివి ఫెదర్స్ ఇచ్చిండు. సో అవి కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయి. సో విత్ 10 హ్యాండ్స్ బ్యాక్ డ్రాప్, అట్లనే జగన్నాథుడు. సో వినాయకుడు చూసుకోవచ్చు ఈజీగా మనకి ఒక 16 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఎంత హైలైట్ ఉన్నాడో సిట్టింగ్ పొజిషన్ లా. సో లొకేషన్ అనేది ప్రాపర్గా డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఈ ప్రైస్ మాత్రం అన్నీ అయిపోయిందంటే 1,60,000. సో ఒకవేళ మీ బడ్జెట్లో వస్తుందంటే వచ్చి నెగోషియేషన్ చేసుకొని బుక్ చేసుకోండి. సో అట్లనే ఇంకా వేరే ఒక 4 మోడల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఆ వినాయకులు కూడా చూపిస్తాను నేను మీకు. సో అట్లనే మనకి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో సో జర ముంబై టైప్లో రాజా గణేష్ మహారాజ్ కూర్చొని వెనకాల మనకి అయితే బ్యాక్ డ్రాప్ వచ్చిందో చూడొచ్చు మీరు. ప్రాపర్ మనకి బాలాజీ బ్యాక్ డ్రాప్ అయితే వచ్చింది మనకి. సో ప్రాపర్గా మనకి బాలాజీ బ్యాక్ డ్రాప్ వచ్చింది సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు. సో కింద వచ్చేసి మనకి ఇంకో ఫిగర్ ఉంది. సో గరుడ మహారాజ్, సో గరుడ పక్షి రూపంలో ఆయన పైన వాహనం కూర్చున్నట్టు గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో. సో ఏంటంటే గణేష్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, జస్ట్ ధోతి వర్క్ పెండింగ్ ఉంది. సో ఈ వినాయకుని ప్రైజ్ అన్న చెప్పేది మాత్రం 1,10,000. సో ఇదొక మోడల్. సో అట్లానే మనకి చిన్న గణేశుడు ఉన్నాడు, జర 8 to 9 ఫీట్స్లా. సో మల్లార్ రూపంలో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లా. సో బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు మీరు. మొత్తం 4 పాములు అయితే వచ్చినాయి, 5 పాములు వచ్చినాయి. సో వెనకాల శివుంది ఐస్ పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. సో మల్లా టైప్లో సిట్టింగ్ పొజిషన్లో ఇదొక వినాయకుడు. సో అట్లానే మనకి పక్కన ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో స్టాండింగ్ పొజిషన్లో శివుని పార్వతి అర్ధనారీశ్వరి రూపంలో ఈజీగా మనకి వినాయకుడు గాయస్ ఒక 12 నుంచి 13 ఫీట్స్ ఉంటాడు వినాయకుడు మాత్రం. సో చూసుకోవచ్చు జస్ట్ ఐస్ పెయింటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఎవరైతే ఇట్లాంటి యూనిక్ వినాయకులు ముంబై స్టైల్వి స్టాండింగ్ కూసేద్దాం అనుకుంటారో, సో స్టాండ్ కూడా చాలా చిన్నగా ఉంది. సో ఎవరైతే చిన్న గల్లీలు ఉంటాయో సో వాళ్ళకి ఇట్లాంటి వినాయకులు కూర్చోబెడదాం అనుకుంటే సో ఈ లొకేషన్ మాత్రం ప్రాపర్ అని చెప్పుకోవచ్చు. ఈ వినాయకులు అనేవి చిన్న గల్లీలలో ఈజీగా వెళ్ళిపోతాయి. సో అర్ధనారీశ్వరి రూపంలో ఎంత హైలైట్ ఉన్న వినాయకుడు మాత్రం. సో బ్రో మాత్రం ఏ ప్రైస్ వచ్చేసి 1,20,000. అగైన్ మీ బడ్జెట్లో వస్తుందా వచ్చి కనుక్కోండి. ప్రైజెస్ మాత్రం నెగోషియేషన్ అయితే అంట. సో 5 మోడల్స్ అయితే ఇప్పుడు రెడీ అయినాయి మనకి. శంకరుని రూపంలో సిట్టింగ్ పొజిషన్లో ఎంటికలు చూసుకోవచ్చు. ఉగ్ర రూపంలో శంకర్ మహారాజ్ అయితే మనకు కూర్చొని ఉన్నాడు. సో ఈ వినాయకుడు కూడా ప్రాపర్ కంప్లీట్ గానే కొన్ని. ఇందులో ఏంటంటే మనకి ధూల్పేట్ ఇంకా ముంబై స్టైల్ మిక్స్ వినాయకులు ఉన్నాయి ఈ షెడ్లో. సో లొకేషన్ చెప్పిన కదా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఎవరికైతే నచ్చితే వచ్చి మాత్రం కన్ఫర్మ్గా విజిట్ చేయండి. సో మీ బడ్జెట్లో వస్తుందంటే వచ్చి మాత్రం బుక్ చేసుకోండి. సో గైస్, భవానీ ఆర్ట్స్ తర్వాత మనమైతే వెళ్ళేదారిలో ధ్రువ్ సింగ్ పక్కన మనకి గులాబ్ సింగ్ కళాకార ఆర్ట్స్ అయితే ఉంది. సో ఈ ఇందులో వినాయకులు ఉన్నాయి గాయస్, చెప్తున్నా కదా. సో ప్రాపర్గా మనకి ఓజీ ధూల్పేట్ స్టైల్ వినాయకులు అవుతున్నాయి. సో ఒక్కసారి లోపలికైతే వెళ్దాము. సో బిఫోర్ దాట్ ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి, ఎందుకంటే ఇందులో ప్రైజెస్ మాత్రం కనుక్కున్నా నేను. ప్రైజెస్ మాత్రం ఇని మాత్రం కన్ఫర్మ్గా షాక్ అయిపోయినా, ఎందుకంటే ఎంత రీజనబుల్ ప్రైస్ చెప్తున్నట్టు అన్న. సో ఒక్కసారి మీకు లోపల వెళ్ళి వినాయకులు మాత్రం చూపిస్తాను నేను. సో గైస్ చూసుకోవచ్చు వెనకాల ప్రాపర్లో మనకి
ధూల్పేట్ మోడల్లో మనకి ఈజీగా మనకు 15 నుంచి 16 ఫీట్స్లో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో విత్ 3 ఫేసెస్. సో చూసుకోవచ్చు మనకి మధ్యలో వచ్చేసి మనకి గణేష్ మహారాజు. సో అట్లానే మనకి ఇక్కడ మనకి నరసింహస్వామి అయితే వచ్చిండు. సో చూసుకోవచ్చు ఉగ్ర రూపంలో మనకి నరసింహస్వామి వచ్చిండు. సో అట్లానే మనకి ఇంకో ఫేస్ వచ్చేసి మనకి మహాదేవ్ శంకరుని రూపంలో అయితే ఫేస్ వచ్చింది. సో చూడొచ్చు మనకి గణేశుడు ఎంత హైలైట్ ఉన్నాడో, ఆ ఫేస్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. సో సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్ గణేష్ మహారాజు. సో ఎంత యూనిక్ అంటే, సో విత్తులు వచ్చేసి కూడా మనకి ఈజీగా మనకి ఒక 14 నుంచి 15 ఫీట్స్ విత్ ఉంటుంది. సో చూడొచ్చు వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. సో ఎంత కనిపిస్తున్నాను వినాయకుడు అనమాట. సో అన్నకి మాత్రం నేను ప్రైస్ కనుక్కున్నా. సో మార్కెట్లో అందరికంటే తక్కువ ప్రైస్ చెప్పినట్టయితే నాకైతే అనిపిస్తుంది. సో గాయస్ ఈ వినాయకుడు అన్న చెప్పే ప్రైస్ మాత్రం జస్ట్ 1 lakh రూపీస్. సో అగైన్ మీ బడ్జెట్లో వస్తుందో వచ్చి మాత్రం కనుక్కోండి. సో ఇట్లాంటి వినాయకులు ఏంటంటే కొన్ని మోడల్స్ అవైలబుల్ ఉందంట. సో ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మీకు మాత్రం వినాయకుడు మాత్రం దొరికిపోతుంది. సో ఎందుకంటే ఇట్లాంటి వినాయకులు మనకి ప్రాపర్లో హైదరాబాద్లో కానీ అవుట్ ఆఫ్ స్టేట్లలో కానీ వచ్చి మాత్రం బుకింగ్ చేసుకుంటారు. సో బోనాల పండుగ ఇప్పుడైతే అయిపోయింది. సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. నేను అన్న నంబర్ ఇంకా లొకేషన్ మాత్రం ప్రాపర్లీ డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో ఇదొక మోడల్ అన్న దగ్గర అవైలబుల్ ఉంది. సో అట్లనే ఇంకో మోడల్ సిట్టింగ్ పొజిషన్లో మనకి విత్ 4 హ్యాండ్స్ చూసుకోవచ్చు. ఎంత యూనిక్గా ఎంత క్యూట్గా అనిపిస్తుందో వినాయకుడు. సో ఆ కలరింగ్ చూసుకోవచ్చు ప్రాపర్లీ మనకి లైట్ కలర్లా వినాయకుడు. సో ఆ ఫేస్ మీరు ఒకవేళ ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి ఫేస్ పైన మొత్తం జర పింకిష్నెస్ వచ్చింది. సో పింక్ కలర్లా వినాయకుని ఫేస్ మాత్రం జర యూనిక్గా లేస్తుంది. సో తొండం పైన ఇంకొంచెం గోల్డెన్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో గణేశుడు మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది సిట్టింగ్ పొజిషన్లో విత్ ఎల్లో కలర్ ధోతి. సో షాల్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ షాల్ వచ్చింది. సో ఎంత హ్యూజ్గా ఆ చెవులు చూసుకోవచ్చు. షోల్డర్ కంటే పెద్దగా ఉంది చెవులు. ఇంత భారీ చెవులు ఉన్నాయి మనకి వినాయకుడు మాత్రం. సో ఆ ముకుటం కూడా చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో. సో గైస్ ఈ వినాయకుని ప్రైస్ అన్న చెప్పేది మాత్రం జస్ట్ 90,000 రూపీస్. అగైన్ మీ బడ్జెట్లో వస్తుందా వచ్చి మాత్రం బుక్ చేసుకోండి ఇక్కడ. సో అట్లానే మనకి ఇంకో మోడల్ అవైలబుల్ ఉంది చిన్న వినాయకుడు. సో చూసుకోవచ్చు ప్రాపర్లీ విత్ ధోతి. సో ముంబై స్టైల్లో మనకి ధోతి వచ్చేసి మనకి వెనకాల బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్లయితే మనకి శంకరుడు వచ్చిండు. సో ఆ బ్యాక్ డ్రాప్లో సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 హ్యాండ్స్. సో మస్తు ఉన్నాడు ఈ వినాయకుడు బాయ్. 7 జ్యోతిర్లింగం. సో ఈ వినాయకుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రాపర్లీ మనకి 7 జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ ఉందంట. భాయ్ క్యా ప్రైస్ బోరేస్కా? సో గాయస్ విన్నారా అన్నయ్య ప్రైస్ జస్ట్ 35,000 రూపీస్ అంట ఈ వినాయకుంది. సో అగైన్ మీ బడ్జెట్లో వస్తుందా వచ్చి మాత్రం బుక్ చేసుకోండి. సో ఇప్పటివరకు అయితే నేను 35,000లో ఇట్లాంటి విగ్రహం అయితే చూడలేను ధూల్పేట్లో. అంత యూనిక్ ఉందంటే బడ్జెట్ కూడా అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి గైస్. సో గైస్ చూసారు కదా ఇదైతే మన బ్లాగ్ ఈ రోజుకి. సో ప్రైజెస్ మాత్రం విన్న తర్వాత గులాబ్ సింగ్ కళాకారు దగ్గర నాకైతే షాక్ అయితే అయిపోయినా. సో మీరు మాత్రం మనకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసుగా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ధూల్పేట్ యూనిక్ వ్లాగ్స్. సో ఇట్లాంటి హిడెన్ జెమ్స్ అనేది ఇంకా మనం వెతికి మీ గురించి మాత్రం మనం మంచి మంచి వీడియోలు చేస్తాం. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.